ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, సహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి, ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనసులో ఏం ఉంచుకోకుండా మనసు అంతా దేవుని మీద పెట్టి అప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో తండ్రితో మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. ఏ ఆలోచన, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు అనేవి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనసులోకి రానివద్దండి. తండ్రితో మాట్లాడేటప్పుడు మనం మనసంతా దేవుని మీద పెట్టి మాట్లాడాలి. అప్పుడే తండ్రి మనతో ఏం చెప్తున్నాడు, మనల్ని ఏ విషయంలో సరి చేసుకోమని చెప్తున్నాడు అనేది మనం గ్రహించగలుగుతాం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని లెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా తెలివి గలవాళ్ళు, మాకన్నా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన అనేక మంది, ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనునై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందుని బట్టి మీకే స్తోత్రం. నా ప్రభ, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ అవసరతో, ఏ బాధతో నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. నా తండ్రి, గడిచిన ఈ దినంలో మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ, ప్రార్థనలో ఏకీభవించిన వారు, వారి కుటుంబస్తులు ఎవరైనా సరే నా తండ్రి, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, మేం చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం. నా తండ్రి, మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా ప్రభ వారిని మనస్ఫూర్తిగా మమ్మల్ని మేము తగ్గించుకొని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైనా సరే బాధ పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించే మనసుని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, గొడవలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభ మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, దయగల దేవా, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమునో త్రోసివేయను అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. మీ కృప లేకుండా, మీ దయ లేకుండా మేము ప్రశాంతంగా నెమ్మదిగా ఉండలేము కదా నా తండ్రి, నీకే స్తోత్రం. నా ప్రభ, వాక్యం ప్రకారం నా ప్రభ ఎలా నడుచుకోవాలో గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ ఆ ప్రకారంగా ఎలా నడవాలి, ఆ ప్రకారంగా మా క్రియలు ఎలా మార్చుకోవాలి, మా జీవితాన్ని మీ మాట చొప్పున ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగయ్యా, వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభు మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత క్షమించారు నా ప్రభు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత కలువరి సిలువలో కూడా నా ప్రభు అయినా సరే నా ప్రభు వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. మమ్మల్ని దూషించేవాళ్ళు, మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, మాకు వ్యతిరేకంగా లేచిన వారిని కూడా నా తండ్రి ఎలా క్షమించాలో ఆ మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన జాలి నా ప్రభ మాలో కూడా కలిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ. ఎన్నో సంవత్సరాల నుంచి
మీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం కానీ మీ మనసేందో కూడా అర్థం చేసుకోలేని వెర్రి వాళ్ళంగా ఉన్నాం నా తండ్రి. మీ మనస్తత్వం, మీ మనసు నా తండ్రి ఎంత సున్నితమైందో ఆ ప్రకారంగానే కదా నా తండ్రి మమ్మల్ని కూడా జీవించమంటున్నాడు అని గ్రహించుకోలేకపోతున్నామయ్యా. దయగల దేవ, మాకున్న ఈ లోక జ్ఞానాన్ని, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూపించిన దారిలో మిమ్మల్ని పోలి మీ వలె ఎలా జీవించాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మీ మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. అవతల వాళ్ళు మమ్మల్ని ప్రేమించకపోయినా సరే నా తండ్రి, మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాన్ని, మీ హృదయాలను మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘశాంతముతో నా ప్రభు మమ్మల్ని అందరిని నింపండి నా తండ్రి. మీ శాంతి, మీ ఓర్పు, మీ సహనం, మీ సమాధానం నా తండ్రి మా అందరి కుటుంబాల్లో మాలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి వారి వైపు చూడండి అయ్యా. మా బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తారని చెప్పిన దేవా, మీకు స్తోత్రమయ్యా. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి బలహీనతలో మీ బలాన్ని ఇచ్చిన ప్రభు, దారి తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని, దూరం అయిపోతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దింపు చేసైనా సరే మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడికి ఎలా సిద్ధపడి ఉండాలో నా ప్రభు మాకు నేర్పించండి. బుద్ధిగల కన్యకల్లాగా నా ప్రభు రాకడ సమయానికి ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఒక్క ఆత్మ కూడా విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మా చుట్టుపక్కల వాళ్ళే నా ప్రభు మీ ప్రేమ తెలుసుకోలేకుండా లోకంలో జీవిస్తున్నారయ్యా. వారితో మేము చెప్తే నా తండ్రి మా మాట వినరు, మా మాట లక్ష్య పెట్టరయ్యా. కానీ వారి హృదయాలు మీరు కదిలిస్తేనే నా తండ్రి, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభు బిడ్డలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. నిజమైన దేవుడు మీరు అని తెలుసుకుంటారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు అని తెలుసుకుంటారు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు గ్రహించారు. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నా తండ్రి స్థిరంగా ఎలా మీలో ఉండాలో నా ప్రభు మీరు చూపించిన దారిలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని ఎలా తట్టుకోవాలి నా ప్రభు, ఆ ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నా. ఒక్క చిన్న సమస్య వస్తేనే కృంగిపోతున్నామయ్యా, ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నామయ్యా. కానీ యోబు గారు నా తండ్రి ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని, పేరు ప్రఖ్యాతలు మొత్తం నా ప్రభు సర్వస్వాన్నే కోల్పోయాడు. అయినా సరే మీకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అవిశ్వాసిగా మారలేదయ్యా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగా. కానీ అంత గొప్ప మాట చెప్పాడంటే ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ మనసేదో నా ప్రభు, మీ మనసు తెలుసుకున్నాడు, మీ మనసు గ్రహించాడు కాబట్టి నా తండ్రి యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. ఒక సమస్యకే కృంగిపోతున్న మా అందరి వైపు ఒక్కసారి చూసి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభు, బ్యాంక్ జాబ్స్కి నా తండ్రి ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారో, ఎవరైతే ఫ్రీ సీట్ రావాలని నా ప్రభు కష్టపడుతున్నారో, కోచింగ్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. మేమెంత కష్టపడ్డా, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఫీజులు కట్టి, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో నా ప్రభు కోచింగ్ తీసుకున్నా సరే మీ సహాయం లేకుండా, మీ జ్ఞానం లేకుండా ఏమీ చేయలేం కదా నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇచ్చిన ప్రభు, ప్రతి ఒక్కరు నా తండ్రి మీ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. చదువుకునే ప్రతి ఒక్కరికి నా ప్రభు, ప్రిపేర్ అయ్యే బిడ్డలు, కోచింగ్ తీసుకునే బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు కష్టపడి చదువుతున్న వారందరికీ ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు నా ప్రభు వారు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. మా మాట కాదయ్యా,
మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా బిడ్డలు కష్టపడే మనసు కలిగి ఉంటారు. మీ జ్ఞానం అయితేనే ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా ఈజీగా బిడ్డలు రాయగలుగుతారు. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి కష్టపడి పని చేస్తున్నారు, పని చేసే ఓపిక అయితే ఉంది కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, వారు చేయదగిన పని నా ప్రభా మీ చిత్తంలో బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు కష్టపడుతున్నారు కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదని బాధపడుతున్నారు. మీ బిడ్డలకు ఆ పరిస్థితి రానివద్దు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీ వద్దకు వచ్చారయ్యా బిడ్డలు నా తండ్రి. వారి ఆలోచన మొదట నా ప్రభు వారికి ఉన్న సమస్యల మీద బిడ్డల ఆలోచన పెట్టకుండా నీతిని రాజ్యాన్ని, మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతికే హృదయాలు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్యలను చూసి భయపడకుండా ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా తండ్రి మాకున్నాడు కదా, మా తండ్రి లేకపోతే కదా మేము భయపడాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని దావీదు గారు చెప్పిన రీతిగా కొండల వైపు, మనుషుల వైపు, కొండ వంటి మనుషుల వైపు చూస్తే నాకు సహాయం రాదు, యెహోవా వల్లే నాకు సహాయం కలుగును అని దావీదు గారు ఎలాగైతే పూర్తిగా మీ మీదే ఆధారపడ్డాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, మరణానికి నా ప్రభు శత్రువులు నా తండ్రి మరణించి చంపడానికి ప్రయత్నించినా సరే, తరుముతున్నా సరే నా తండ్రి భయపడకుండా ధైర్యంగా మిమ్మల్ని బట్టి ఎలా ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు నా ప్రభు, అదే ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సమస్య వెంబడి సమస్య, ఒకటి పోతే ఇంకొకటి అని సమస్యల ద్వారానే వెళ్ళే అనేక మంది ఉన్నారయ్యా. దయగల దేవ, మొదట మీ బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి సరిచేసి నా ప్రభ ఆ సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే నష్టాల గుండా వ్యాపారం చేస్తున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తం, మీ తోడు, మీ జ్ఞానం లేకుండా నా ప్రభు బిడ్డలు ముందుకెళ్ళలేరయ్యా. బిడ్డలు ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. వారికి నా ప్రభ ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి ముందుకు నడిపించండి నా తండ్రి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీరు ఒక్క మాట పలికితే చాలు, ఒక్క క్షణంలోనే నా ప్రభు, ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్నే మార్చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. యోసేపు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా, నష్టాల్లో నడిచే వ్యాపారాన్ని కూడా లాభాల్లోకి నడిపించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత జీతం సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద ఆఫీసు కట్టినా సరే నా తండ్రి, ఇదంతా నా సొంత జ్ఞానం, నా కష్టంతో నేను సంపాదించింది అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడు, ఇంతగా నన్ను హెచ్చించడానికి నాకున్న అర్హత ఏముంది అనే తగ్గింపు, దీన మనసు, కృతజ్ఞతా హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. సంపాదించిన సంపాదనలో నా ప్రభ మనస్ఫూర్తిగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేసే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. పంట వేశారయ్యా, పంట సమృద్ధిగా చేతికి రావాలన్నా సరే, ఆ వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి.
బిడ్డల మీద జాలి దయ చూపించి నా తండ్రి ఇక్కడ దాకా తెచ్చింది మీరేనయ్యా, ఇక నుంచి కూడా నడిపించేది మీరే కదా నా తండ్రి. బిడ్డల వేసిన పంట నా ప్రభ సమృద్ధిగా చేతికొచ్చి నా తండ్రి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించి నష్టాల పాలైన ప్రభ ఆత్మహత్యలు చేసుకున్నారనే వార్తలు నా ప్రభ ఎవ్వరూ కూడా నా తండ్రి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అపవాది ఆలోచనలో బిడ్డలు పడకుండా నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి సహాయం పంపిస్తాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహం మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా తండ్రి ఒకరికొకరు ప్రేమతో ఉంటారు. మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఎవరైతే ఆలస్యమయ్యాయని నా తండ్రి బాధపడుతున్నారు, నా నలుగురిలో నవ్వులు పాలవుతున్నారు, అంత డిలే ఎందుకైందో, ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానంతో ఆలోచించారేమో, అందుకనే నా ప్రభు వయసు దాటిపోతున్నా కూడా ఇంకా పట్టించుకోలేదేమో. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారి మీద జాలిపడి కనికరపడి వారికి తగిన జీవిత భాగస్వామిని మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడుగుతున్నారో నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవు మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలాంటి అర్హత కలిగి ఉండాలి, బిడ్డలకు నా ప్రభ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం మీ ఎడల భయము భక్తి విశ్వాసంలో బిడ్డలు స్థిరపరిచిన ప్రభు కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభ ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదమ్మా అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ ఆరోగ్యం బాగాకుండా నా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీరు గద్దిస్తున్నా కూడా నా ప్రభ మీ మాట లెక్క చేయకుండా నా తండ్రి పాపంలోనే జీవించామేమో నా తండ్రి. మీ మనసు గాయపడిందేమోనయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా బిడ్డలు చేసిన తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి థైరాయిడ్తో గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడగలు కడుపులో గడ్డలతో నా ప్రభ ఊపిరితిత్తులు నా ప్రభ మూత్రపిండాలను ఫెయిల్ అయ్యాయని నా తండ్రి లివర్ ప్రాబ్లంతో గ్యాస్ ట్రబుల్తో గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు నా తండ్రి క్యాన్సర్తో బాధపడే వాళ్ళది ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే తప్పు మాదేనయ్యా. తప్పు ఆ పరిస్థితి రావడానికి కారణం మేమే నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారో పక్షవాతంతో నరాల బలహీనతతో నా ప్రభ మారుతున్న వాతావరణం ఎండల వల్ల ఎవరైతే నా ప్రభ ఎండను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ఇశ్రాయేలీయులైన మీ ప్రజలకు మీరు చెప్పారు నా తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా పక్షపాతి కాని దేవా ప్రతి ఒక్కరికి పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైతే నా ప్రభ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు. ఎన్ని మందులు వాడినా, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా సరే స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే కదా నా ప్రభ బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. స్వస్థత మీరిస్తేనే నా ప్రభ నూతన బలము నూతన శక్తిని బిడ్డలు పొందుకుంటారు.
మీ చిత్తంలో బిడ్డల మీద దయించి నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరే స్వస్థతనిచ్చి నా తండ్రి మరలా క్షేమంగా వారి గృహాలకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభు పనుల కోసం వ్యాపారాల కోసం చదువు కోసం వెళ్ళారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేశంగానే దేశం నా తండ్రి కుటుంబాలను వదిలిపెట్టి దేశాన్ని వదిలిపెట్టి అయిన వాళ్ళని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి నా ప్రభు దేశంగానే దేశానికి బిడ్డలు వెళ్ళారు, కష్టపడడానికి వెళ్ళారు. దయగల దేవ వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఒకవేళ ఎవరికి ఇంకా పని దొరక్క నా ప్రభు ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభు ఆ యజమానులకి మీ బిడ్డల మీద జాలి దయ కలిగించండి నా తండ్రి. దేశంగానే దేశానికి నా తండ్రి అయ్యో అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కష్టపడడానికి, వారిని నేను ఎలా బాధ పెట్టగలను అనే జాలి గల హృదయాన్ని ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారయ్య. ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరు కలిగిస్తేనే నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా దుఃఖంతో ఉండకుండా ధైర్యాన్ని కోల్పోకుండా నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, నాకు నా తండ్రి తోడుగా ఉండగలడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి యజమానుడికి నా ప్రభు మీ బిడ్డల మీద జాలి దయ కలిగించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ఏ నిందలు నా ప్రభు వారి మీద వేయకుండా వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా మీ బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఆటంకాలు ఏ అనారోగ్య సమస్యలు ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె వారి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విదేశాలకు నా ప్రభు చదువుల కోసం వెళ్ళారు, ఎంతో ఖర్చు పెట్టుకుని నా తండ్రి ఎన్నో అప్పులు చేసి మరి నా ప్రభు బిడ్డలు ఎంతో ఆశతో చదివి నా ప్రభు మంచి ఉద్యోగాలు సంపాదించాలని వెళ్ళారు నా తండ్రి. మా ఆలోచన నా ప్రభు ఎంత ఎంత ఎత్తులో ఉన్నా సరే నా తండ్రి మేము ఎంతగా ఆలోచించినా చివరికి జరిగేది మీ చిత్తమేగా నా తండ్రి. ప్రతి ఒక్కరికి గ్రహింపు మీరు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరైతే చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభు మంచి కంపెనీలో మంచి జీతాలు పొందుకునేలా ఆ ఉద్యోగాలు మీ ద్వారా బిడ్డలు పొందుకుంటేనే వారికి ఏ ఆటంకాలు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. మనుషుల ద్వారా పొందుకునే ఉద్యోగాలు వద్దయ్యా, మీరు అనుగ్రహిస్తేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి సంతోషంగా మెంటల్ ప్రెషర్ లేకుండా నా ప్రభు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటారయ్యా. మీకే స్తోత్రం. వారి పనులు త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అధికారులకు లోబడాలి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా ప్రతి ఒక్కరు లోబడేలా మీ కృప అనుగ్రహించండి. మీ బిడ్డల మీద జరుగుతున్న దాడుల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకో మీ బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం మీరిన ప్రభు తెలుసో తెలియకో ఏదైనా మాట్లాడుంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం కదా నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు మాట్లాడిన మాటలు దయతో క్షమించి ఓర్పు సహనాన్ని క్షమించే హృదయాన్ని మొదట మీ బిడ్డలకు అనుగ్రహించి మాకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. వారి హృదయాలు మార్చి సమాధాన పదవి మనసును నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఈరోజు అంతా నా ప్రభు గడిచిన దినంలో మీ మనసు గాయపడే క్రియలు నా ప్రభు మాలో ఉంటే తీసివేసి నా తండ్రి మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నామయ్యా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి నా ప్రభు గాఢ నిద్ర మీరు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేనిదాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.